వృషభ రాశి మార్చి గ్రహస్థితి మీ జీవితం ఎందుకు మలుపు తిరుగుతుంది అనేది వెళ్తాను చూడండి. గురు భగవానుడు జన్మరాశి 1వ స్థానంలోను, శని 11వ స్థానంలో లాభ స్థానంలో, రాహు 10వ స్థానంలో ఉద్యోగ ఖ్యాతిలో, కేతు 4వ స్థానంలో ఇల్లు మనశ్శాంతిలోను, కేతు మన కుజుడు 2వ స్థానం ధనము మాటలోను, సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 11 మరియు 12లో మార్పు చెందుతున్నారు. శుక్ర భగవానుడు 10వ స్థానంలో ప్రభావం చూస్తున్నారు. ఇది సాధారణ నెల కాదు. దేవుడు మీకు ఒక పరీక్ష, ఒక అవకాశం 2 ఇస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ఈ మార్చి నెల మీకు యోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోండి. వీలుంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంట్లో అమ్మవారికి ప్రదక్షిణం చేయండి. ఆ నిమ్మకాయ దీపం వెలిగించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా రాహుకాల సమయంలో తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేద బాలికలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, లేదా పుస్తకం ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, స్లేట్ ఇవ్వండి. పేదవాళ్ళకి చక్కగా చేయండి. నవగ్రహ ప్రదక్షిణం ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక్క 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఆ దేవాలయంలో పోయి 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కనెక్టివిటీ అనేది, నాకు టైం లేదండి, భగవంతుడికి కూడా టైం లేదండి. భగవంతుడి దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త. వృషభ రాశి మిత్రులారా, అదృష్ట సంఖ్య 6 మరియు 2.